నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్. మెగా టీవీ 9 ప్రేక్షకులకి రాఖీ పండుగ శుభాకాంక్షలు. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాగుతున్నటువంటి దాదాపు రాజకీయాలు కొంతవరకు కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా ఒక ఉప ఎన్నిక ఇప్పుడు అధికార ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్నటువంటి రచ్చరచ్చ రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే పులివెందుల జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నిక మాత్రం హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య రచ్చ రేపుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ 1952 సార్వత్రిక ఎన్నికల తర్వాత 1978 నుంచి మొదలుపెట్టి పులివెందులు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డికి కంచుకోటగా మారినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎన్నిక కావడం, దాని పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకంగా తీసుకున్నటువంటి నేపథ్యం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక పులివెందుల ఉప ఎన్నిక మాత్రమే దాన్ని పక్కన పెట్టేస్తే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో వైసీపీ గెలుపొంది ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో వైసీపీ గెలిచిందని ఆనాడు చాలా వరకు కూడా ప్రచారం చేయడం జరిగింది. దానికి ప్రతిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా పులివెందుల ఉప ఎన్నికను జెడ్పీ ఉప ఎన్నికను కీలకంగా తీసుకుందాం. దీనికి సంబంధించి దాడులు ప్రతి దాడులు, వాద ప్రతివాదనలు, విమర్శ ప్రతి విమర్శల వరకు ఈ పరంపర కొనసాగుతుందా? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా సత్యనారాయణరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్థసారథి గారు, బీజేపీ పార్టీ నాయకులు, ధృవారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఎస్ లక్ష్మణరావు గారు, మీతోనే ప్రారంభిద్దాను. సో ఏమంటారు మొత్తం మీద? అంటే వైసీపీ కంచుకోటగా ఉన్న నేపథ్యం కూడా ఎందుకంత అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, మెగా 9 టీవీ ఛానల్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. ఏదైతే మరి పులివెందుల ఎవరు అవునన్నా కాదన్నా అది వైఎస్ఆర్ వాళ్ళ కుటుంబానికి అడ్డాగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటమి లేనటువంటి నియోజకవర్గం, ఓటమి లేనటువంటి వాళ్ళకు అడ్డాగా ఎప్పటి నుంచో అక్కడ ఉంటూ ప్రజలు బ్రహ్మనాథం పెడతా ఉన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి అలాగే మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా. ఎందుకంటే ఉన్నామంటే అక్కడ ఎవరైతే ఈ సోటమోటో నాయకులు, టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ బీటెక్ రవి లాంటి ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులు ఎవరు కూడా, సోటమోటో నాయకులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించడానికి. అంటే పులివెందుల నియోజకవర్గం లాంటి నియోజకవర్గంలో పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఒక జడ్పీటీసీ, ఒంటిమిట్టలో జరుగుతున్నటువంటి ఒక జడ్పీటీసీ, మొత్తం ఈ 2 జడ్పీటీసీలు కూడా వాళ్ళు గెలిస్తే మా ఆధిపత్యం పెరుగుతుంది, ఇదిగో సొంత నియోజకవర్గంలో మేము 2 గెలిచాము అని వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికో, లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధిపత్యం అనండి, జగన్మోహన్ రెడ్డి యొక్క చరిష్మా ప్రమాణం తగ్గించడానికో మేము ప్రయత్నం చేసామని గొప్పలు చెప్పుకోవడానికో చేస్తున్నటువంటి ఎలక్షన్లా కనబడతాం. ఇది ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఎలక్షన్లా కనబడట్లా. ఈ పరిపాలన అంతా కూడా రాజరకంలో ఉన్నటువంటి పరిపాలన, ఒక నియంత్ర పరిపాలన కనబడుతుంది క్రిస్టల్ క్లియర్ గా. నిన్న జరిగినటువంటి 6వ తారీఖులో జరిగినటువంటి ఆ నల్లరెడ్డిగూడెంలో ఏం జరిగిందండి? అక్కడ మా పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి ఒక బీసీ నాయకుడు రమేష్ కుమార్ యాదవ్ పైన అత్యంత పాశవికంగా, అత్యంత విచక్షణారహితంగా దాడులు చేశారు. అలాగే వెలుగొండ రామలింగారెడ్డి గారి పైన కూడా ఆయన తల పగిలి కొట్టారు. బలమైన రాడ్లు, కత్తులు, అలాగే బండరాళ్ళు, వేటి కడవలు ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళని చంపే ప్రయత్నం చేశారు. అంటే పకడబందిగా దాదాపుగా 100 నుంచి 150 మంది ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేయడం, వాళ్ళని వాళ్ళ కార్ల అద్దాలన్నీ పగలగొట్టడం, వాళ్ళు కూడా అత్యంత పాక్షికంగా వాళ్ళని కొట్టడం కూడా మనం చూసాం. దీన్ని పోలీసులు ఏ రకంగా అంటే ఒక సినిమా చూస్తున్నట్టుగా, ఒక జాతరలో చూస్తున్నట్టుగా, వేడిక ఒక సోద్యం చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి ఎలక్షన్ కమిషన్ చేస్తుందా, లేదా పోలీసు వ్యవస్థ చేస్తుందా, లేదా రాష్ట్ర ప్రభుత్వం తన చేతిలో తీసుకొని ఈ ఎలక్షన్ ని చేపిస్తున్న ఏమాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి? గుట్టుకోవడానికి పనులవుతూ ఉన్నాయా? అక్కడ సక్రమంగా ఎలక్షన్ జరిగేటట్టు బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్, ఎన్నికల కమిషన్ కూడా ఉంది. ఎందుకు మీరు ఆ బాధ్యత తీసుకోవట్లా? అంటే మీరు ఎవరిక కనుసంధానంలో పనిచేస్తూ ఉన్నారు, ఎవరొక ఇచ్చినటువంటి మాటల ప్రకారం మీరు అక్కడ పనిచేస్తూ ఉన్నారని మాకు అర్థం కావట్లా. ఖచ్చితంగా ప్రజల తీర్పుకు, ప్రజాకోర్టులో ప్రజాబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు. ఆ వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి
మేము ఎవరైతే క్యాండిడేట్ నిలబెట్టామో నిజంగా ప్రజలకి ఆ వ్యక్తి పనిచేస్తాడు, ప్రజాసేవ చేస్తాడు, ఆ వ్యక్తిని గెలిపించుకుంటే మనకు మంచి జరుగుతుంది అనుకుంటే ఆ ప్రజలు ఆ వ్యక్తిని గెలిపిస్తారు. లేదా టీడీపీ పార్టీ నిలబెట్టినటువంటి ఆ బీటీకి వాళ్ళ ఆవిడ మంచి చేస్తుంది, లేదు ఆ ఆవిడ వల్ల ఈ యొక్క ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి పులివంతులు కానీ ఒంటిమెట్టు కానీ వాళ్ళు అభివృద్ధి చెందుతారనుకుంటే వాళ్ళు గెలిపిస్తారు. దీన్ని ఎందుకు ఇంతలాగా అత్యంత క్రూరంగా మీరు మానవ మృగాలు అనాలా, లేదు అడవి నుంచి వచ్చినటువంటి వేరే రకమైనటువంటి జాతి మృగాలు అనాలా నాకు అర్థం కావట్లా. ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా జరగాల్సినట్టు ఎన్నికలని మీ ఈ రకంగా దాడులపై ప్రభావం చూపించడం, ఒక రకంగా ఏదైతే 2 జడ్పీటీసీలు కలిపి దాదాపుగా 2 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది అధికార పార్టీ. అప్పుడే మీరు వచ్చిన అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే అధికారులు తిరిగి అందించడం, డబ్బు ఖర్చు పెట్టడం, ఇదో మేము గెలిచామని చెప్పి సంఖ్యలు గుర్తుకోవడం, మళ్ళీ అక్కడ రిక్టింగ్ చేయడానికి కూడా స్థానిక ఏవైతే ఉన్నాయో ఆ బూతుల్లో అక్కడ బూత్ ఏజెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ బూతులను కూడా స్థానికంగా మార్చడం, ఆ స్థానిక బూతులను కూడా పక్క ఊరికి మార్చడం, దాదాపుగా 4 నుంచి 5 కిలోమీటర్లు దూరం ఉండేటట్టుగా చేయడం, అంటే ఒక పగడ డిస్కషన్ చేద్దాం. ఒకసారి నేను టీడీపీ వర్షన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎస్ సత్యనారాయణ గారు, అయిపోయింది సార్. లక్ష్మణరావు గారు డిస్కషన్ చేద్దాం, వన్ బై వన్ చేద్దాం. ఎస్ పార్థసారథి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ధృవారెడ్డి గారు నమస్తే అందరికి, మెగా టీవీ వాళ్ళకు, వైసీపీ టీడీపీ తెలుగుదేశం వాళ్ళకి అందరికి నమస్కారం అన్న. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ వైసీపీ వాళ్ళు ఇదే టైంలో స్థానిక ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు, వీళ్ళు అదే చేస్తారు. పులివెందుల ప్రాంతం అని సస్యమలం ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాయన సభ్యునప్పటికి కూడా ఫ్యాక్షన్ వద్దని చెప్పి అభివృద్ధి పైన దృష్టి పెట్టి పెట్టిన వ్యక్తి మా మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీఎం రాజశేఖర రెడ్డి గారు. దానిని వీళ్ళు మళ్ళా ఫ్యాక్షన్ తయారు చేసే విధంగా ముందుకు పోతున్నారు. నల్గొండ గారిపల్లిలో జరిగిన సంఘటన ఇంతకుముందు వీళ్ళు చేసిందే కదా, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పరిస్థితి వీళ్ళకి ఏర్పడింది ఇప్పుడు ప్రస్తుతానికి. అదేవిధంగా నల్గొండ గారిపల్లిలో ఉన్న ఓటర్లను తీసుకుపోయి నలపరెడ్డి గారిపల్లిలో వేయడం జరిగింది. దాదాపు 5 కిలోమీటర్లు. అదంతా కొండ ప్రాంతం, దిగు ప్రాంతం. వాళ్ళు రావాలన్నా గర్భిణీశ్వరులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అక్కడికి రాలేని పరిస్థితి ఉంది. అందులో వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరంటే మేము, మేమంటే మేము, డబ్బులతో ఏటేమి, మందుతో ఏమిటేమి ఇంటి వాడేసింది. బయట నుంచి అదే వాళ్ళ నాయకులు, వీళ్ళ నాయకులు అందరూ కలిసి వస్తున్నారు. ఇది జెడ్పీటీసీ ఎన్నికన్నా స్థానిక ఎన్నిక, ఒక జెడ్పీటీసీకి సంబంధించిన, ఒక మండలానికి సంబంధించిన ఎన్నిక. మండలంలో నాయకులు, నియోజకవర్గ నాయకులు తిరుగుతారు, లేదా జిల్లాలో నాయకులు తిరుగుతారు. అంతేగాని బయట నుంచి మంది బలగం పోగేసుకొని మనం ఏమన్నా యుద్ధం చేస్తున్నామా? పులివెందుల ప్రజానికి ఏం చెప్తున్నాం మనం? ఏం సూచనలు ఇస్తున్నాం? యువత సూచనలు ఇస్తున్నాం. మీరు చేసేది ముమ్మాటికి, ఇరు పార్టీ వాళ్ళు చేసేది ముమ్మాటికి తప్పు. మీరు ఇరు పార్టీ వాళ్ళు కూడా పులివెందుల మండలంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పండి. ఇప్పటికీ పింఛన్లు వాళ్ళు స్త్రీలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, ఇల్లు లేని నివాసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇల్లునే లేవు ఇంతవరకు. ఇంద్రమ్మ గృహాలు తప్ప అక్కడ ఎక్కడ కనపడడం అది ఎక్కడికి కనీసం మురికి కాలంలో ఇళ్ళ మీద, రోడ్ల మీద నీళ్లు మారుతున్నాయి. వాళ్ళ గోడు కాదన్నా వీళ్ళు చేసే పరిపాలన. ఇద్దరు ప్రతిపక్షం, అధికార పక్షం కలిసి ఈ చర్యలలో చేసిన పరిపాలన పులివెందుల ప్రాంతాన్ని నిస్సాయ స్థితికి చేస్తుంది. దయచేసి వీళ్ళ వ్యవస్థను మార్చుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఈ పార్టీ వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకొని, మళ్ళీ చెప్తున్నా బుద్ధి తెచ్చుకొని పులివెందుల పట్టణ అభివృద్ధి పైన, పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. మీరు ఇరు పార్టీ వాళ్ళు ఏమవుతున్నారు, పులివెందుల నుంచి 45 సీట్లు మెడికల్ సీట్లు వస్తే ట్రాన్స్లేషన్ అంటే ఏం చేశారు, ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు అలైపోతున్నారు మీరు? ఇదే టీడీపీలు కావచ్చు, ఇదే వైసీపీలు కావచ్చు, ఇదే కూటమి నాయకులు కావచ్చు, ఎందుకు అలైపోతున్నారు? పులివెందుల నియోజకవర్గంలో రోడ్లు ఎక్కడ పడినా అక్కడంతా అక్కడే ఎందుకు మీరు తెచ్చుకొని వర్కులు చేతులు అడుగుతున్నారు? అధికారులతో అధికారులు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ మాకు సహకరించారు, ప్రతి ఒక్క దాన్ని సహకరించారు. పాపం వాళ్ళ మీద నిందలు మన చర్య ఎట్లుంటుందో అవతల పక్షాల ప్రతి చర్య కూడా ఎట్లా ఉంటుంది. దీన్ని గ్రహించాలా వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు? దయచేసి
పులివెందుల ప్రజలను మట్టుబెట్టే ప్రయత్నం మానండి. ఇక్కడైనా నిజమైన అభివృద్ధి చెప్పేది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. ఇప్పుడు మీ స్టాండ్ ఎలాగుంది? మీ స్టాండ్ ఎలా ఉంది? ఒకవైపు వైసీపీ టీడీపీ రెండు కూడా చాలా తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే ఒకటనా, రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, కొడిశెట్టి గారు చేసిన అభివృద్ధిని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్క ఓటర్ను కలిసినాం, ప్రతి ఒక్క ఓటర్ బాగున్నాం, మాకు ఓట్లు పడుతున్నాయి, మేము గెలవబోతున్నాం అని స్టాండ్ మీద మేము పోతున్నామన్నా. ఈ ఎన్నిక అనేటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోదరుడు చెప్పాడు మాకు మొత్తం అంతా అక్కడ చాలా బలం ఉంది అని. వాస్తవమే, దాంట్లో అనుమానం ఏం లేదు. అనేక సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళందరూ కూడా దానికి ఒక కంచుకోటగా మార్చుకోటే విషయం కూడా వాస్తవమే. కానీ నేటి పరిస్థితుల్లో జగన్ గారు చేసినటువంటి అకృత్య పాలన మీద అందరూ అసహించుకుంటున్నారు. దాని కారణంగానే వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ రోజుల్లో అక్కడ ఉండేటువంటి దాన్ని ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే ఆ రాజకీయం పేరుతో దుష్ట రాజకీయం అంటారా, లేకపోతే ఫ్యాక్షన్ రాజకీయం అంటారా, అక్కడ ఉండేటువంటి అవసర రాజకీయం అంటారా, లేదా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిగతా ప్రాంతాల డెవలప్మెంట్ ఏమైనా అక్కడ మాత్రమే ఎక్కువ డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తారా, ఇవన్నీ కూడా ప్రభావితం చూపిస్తాయి. కానీ ఈ రోజుల్లో ఈ జెడ్పీటీసీ మెంబర్ గా నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు వాళ్ళు చేసిండేటువంటి డెవలప్మెంట్ మీద కానీ, మేము ఇన్ని లక్షల మెజారిటీతో అక్కడ జగన్ గారు గెలిచారనేటువంటిది ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చోవాలి, ప్రచారానికి వెళ్ళకూడదు. రియల్ గా దాని మీదనే వాళ్ళకి ఆ యొక్క స్థాయిలో ఉంటే వాళ్ళు వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కదా మాకు హైయెస్ట్ మెజారిటీ వచ్చింది అని. ఎస్, వీఆర్ యాక్సెప్టింగ్. ఆ మెజారిటీ ఉన్నప్పుడు మీకు ఎందుకు ఆ యొక్క భయం? ఆ భయంతోనే కదా రకరకాలైనటువంటి కుయుక్తులు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ప్రజల్లో మార్పు వచ్చింది. ఈ రోజు నీతివంతమైన ప్రభుత్వం, అలాగే సమర్థవంతమైన ప్రభుత్వం. సమర్థవంతంగా లేదు కాబట్టే 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని చాలా వెనక్కుబడేట్లుగా చేశారు జగన్ గారు అనేటువంటి విషయం పులివెందుల్లోనూ తెలుసు, యావత్తు ప్రపంచానికి కూడా తెలుసు. లేదా అమరావతిని కేవలం ఆయన 3 రాజధానులు చేసినా కూడా అమరావతిని డెవలప్ చేసి ఉంటే అతను హీరో అయ్యేవాడు. అలా కాకుండా కేవలం కక్షపూరితంగా దేశంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు కాబట్టి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు పోయాయి, ఇక్కడ పెట్టుబడులు రాకుండా పోయాయి, దాని కారణంగా నష్టపోయారు. అంతేకాకుండా నేను మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి రకరకాలుగా ప్రచారాలు చేసి అందరికీ ఆశీర్వాద ముద్దులు పెట్టి ఇన్ని రకాలుగా చెప్పిండేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత మద్యాన్ని ఒక వ్యాపారంగా మలుచుకుని 15 సంవత్సరాల పాటు దాని యొక్క మీద వచ్చే ఆదాయం మీద కూడా ఆయన చేయడం అనేటువంటిది చాలా మంది పులివెందుల్లో ఉండేటువంటి యొక్క స్త్రీలు కూడా అసహించుకుంటున్నారు. ఇతనికి రాజకీయ పరిపక్వత లేదు, ఎంతైనా కూడా స్వార్థకంగా బిజినెస్ కోసం మాత్రమే చేసే రాజకీయం చేస్తున్నాడు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి ఆ డబ్బుల్ని మనకేదో ప్రజల డబ్బులు ప్రజలకే పంచి మధ్యలో వచ్చిండేటువంటి దాంట్లో ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, రకరకాల భూ ఆక్రమణలు ఇవన్నీ కూడా జరిగాయి అనేటువంటి విషయం జగద్విదితంగా తెలుసు, పులివెందుల ప్రజలకు కూడా తెలుసు. అంతేకాకుండా వాటన్నిటికంటే మించండి, నేను కొన్ని చోట్ల విన్న చోట సునీత గారు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉండేదో వివేకానంద రెడ్డి గారి మీద కూడా అంతకన్నా ఎక్కువ అభిమానం ఉండేది. ఆయన చాలా సౌమ్యుడు, వీళ్ళందరితో పోలిస్తే చాలా సౌమ్యుడు. ఏ రోజు కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆయన ఎప్పుడు కూడా స్థానం ఇవ్వలే. అటువంటి వ్యక్తి సునీత కూడా చెప్పడం జరిగింది. వివేక మర్డర్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ సందర్భంగానే లేవనెత్తడం జరిగింది. ఈ ఎన్నిక మీద దాని ప్రభావం ఉంటుందంటారా? 100% ఉంటుందండి. నా దృష్టిలో విఘ్నులైండేటువంటి యొక్క ప్రజలుగా మారిండేటువంటి పులివెందుల వాసులు ఒకవేళ జగన్ వాళ్ళు కావాల్సింటే ప్రతిపక్ష నాయకుడిగా, అది కూడా లేదులేండి ఇప్పుడు, ఎందుకంటే ఆయన అసెంబ్లీకి పోవడం తెలిసిపోయింది కాబట్టి ఆయనతో ఏం ప్రయోజనం లేదని చెప్పేసి డిసైడ్ అయిపోయినారు. కాబట్టి ఈ రోజు అతనికి కూడా ఒక గుణపాఠం వచ్చేలాగా పులివెందులు ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నా, తీర్పు ఇస్తారని కూడా నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక చెక్ అంటూ ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఆయన చంపలేదు అన్నారు, ఓకే అదే యాక్సెప్ట్ చేద్దాం. మరి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఎవరు చంపారు, వాళ్ళకి శిక్ష పడేదానికి కనీసం ప్రయత్నం చేశారా? చెల్లెల విషయంలో ఏ విధంగా వచ్చిండేటువంటి ఉన్నాయి, ఆస్తుల కోసము ఏం ఆస్తులంతా తీసుకొని ఏమన్నా పైకి వెళ్ళిపోయేటప్పుడు మూటలు ఏమన్నా బంగారము లేకపోతే ఇంకోటి ఎత్తుకొని పోతామండి? ఆ కుటుంబంలో ఉండేటువంటి చిన్న రాజకీయాన్నే సరిచేయలేనటువంటి వ్యక్తి
ఆస్తుల విషయంలో అంత నీచంగా ప్రవర్తించేటువంటి వ్యక్తి, స్వార్థపూరితంగా తన యొక్క సంపాదనకు తప్ప మిగతా ఏమిటికి కూడా విలువ ఇవ్వనటువంటి వ్యక్తిని ఏ విధంగా ఎన్నుకోవాలి? ఆయన యొక్క పోని ఆయన వరకు వినుకుంటే ఆయన కింద ఉండేటువంటి అనుచరులను ఏ విధంగా ఎన్నుకోవాలి? ఒక రకంగా వారికి ఒక గుణపాఠం చెప్పడానికి ఇది పులివెందుల ప్రజలకి ఒక చక్కటి అవకాశం. నిజంగానే టీడీపీ నాయకుడు బీటెక్ రవి అలా ఆవిడంత పోటుగాలు అయితే మరి బీటెక్ రవి ఎందుకు వెళ్ళాప్పుడు మీరు అయిపోయింది, టైం అయిపోయింది. వినండి సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం ఉండండి. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం. ఎస్ లక్ష్మణరావు గారు, నేను నిజంగా చెప్తా ఉన్నా, నిజంగా బీటెక్ రావు అంత పోటీగాడు అయితే ఎందుకు వెళ్ళకపోయాడు? జగన్మోహన్ రెడ్డి సత్యనారాయణ గారు ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, దానికి సంబంధించినటువంటి మీ దగ్గర నేను తీసుకుంటాను. ఎస్ లక్ష్మణరావు గారు, పోటుగాడు గొట్టండాడు బీటెక్ రవి ఆ మాట బీటెక్ రావు అదే డిబేట్ జరుగుతుంది చెప్తున్నా, డిబేట్ మొత్తం జరుగుతుంది, మొత్తం స్కోప్ చేస్తున్నా. ఆవిడ మాట్లాడిన కన్నా సమాచారం చేస్తున్నా అంటే మాట్లాడా నువ్వు చెప్పిన నువ్వు చెప్పింది ఆ మెట్టా పాఠశాల చెప్పిన ఏదో సోది మేము విన్నాం కదా, మీ సోది చెప్పిన మేము వింటారు. నేను ఒకటే అడుగుతున్నా, మాది విధవ సోది అయినప్పుడు విన్నటువంటి వాళ్ళు మీరు కూడా పరమ విధవలే కదా అంటున్నా. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందుకే రైట్ లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, వ్యక్తిగత దూషణలు వద్దు. ఎందుకంటే మనం ఒక అంశానికి సంబంధించినటువంటి డిస్కషన్ చేసేటప్పుడు 1 by 1 మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, ఒకరినొకరు గౌరవించుకుందాం. వ్యక్తిగతమైనటువంటి దూషణలు వద్దు. దయచేసి ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ నాకు సహకరించాలని కోరుతున్నా. రైట్ లక్ష్మణరావు గారు 1 by 1 మాట్లాడదాం, ఒకరినొకరు గౌరవించుకుందాం, వ్యక్తిగత దూషణలు వద్దు. సహకరించండి ప్లీజ్. లక్ష్మణరావు గారు ఏమంటారు? మాట్లాడకున్నా అంటే హ్యాపీగా వింటాం. చెప్పండి. ఇప్పుడు వినండి, షర్మిల గారు ఎంపీగా పోటీ చేశారు. మీరు వివేకానంద రెడ్డి గురించి అన్నారు. వివేకానంద రెడ్డి గారు చెప్పింది అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది దుష్ప్రచారం చేశారు. ఏ ప్రజలు ఎందుకు అవినాష్ రెడ్డి గారు ఈ రోజు తెలుగువారికి డిపాజిట్ ఇవ్వరా? చెప్పండి.
టాపిక్ లో మాట్లాడితే నా టాపిక్ నాకు అర్థం కాదు. చెప్పండి. ధృవారెడ్డి గారు మనకున్న తక్కువ టైం ని మనం యూజ్ చేసుకుందాం. రైట్ 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 లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, మనకు టైం చాలా తక్కువగా ఉంది. మనకున్నటువంటి దాంట్లో ఉప ఎన్నిక అంశాల మీద డిస్కషన్ చేద్దాం. ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్స్ నాకు సహకరించాలి. ఎస్ రైట్ 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 పార్థసారథి గారు మీకు భయం, మీ శాత కాదు మీకు పోటీ చేయడం. ఒక్క నిమిషం ఉండండి, మీరు ఒక్క నిమిషం ఉండండి. నేను మీ దగ్గరకు వస్తాను, మీ అభిప్రాయం నేను తీసుకుంటాను. రైట్ 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 చంద్రబాబు నాయుడు మీ బీజేపీ ఏం దిగుతూ ఉన్నారు? ఎందుకు న్యాయం చేయకపోతే శ్రీరెడ్డికి ఎందుకు న్యాయం చేయకపోతే మన కుటుంబానికి సిగ్గుగా మీకు మాట్లాడటానికి? అటుకాలంలో ఎంత కరెక్ట్ కాదు. డైరెక్ట్ లక్ష్మణరావు గారు ఏం మాట్లాడుతున్నారు? సార్ మీరు వినాలి సార్, నన్ను మాట్లాడేవాళ్ళ నాకు 2 నిమిషాలు మాట్లాడలేదు. నేను అందుకేంటే సార్ ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు చెప్పింది, ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పినా బీజేపీ వాళ్ళు చెప్పినా కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తా, బీజేపీ గారు ఎందుకు గెలలా? సరే ఈ చెప్పింది నిజము, ప్రచారం చేసింది నిజమైతే ఇప్పుడు అంటారు వీళ్ళ మినిస్ట్రీని తీసుకొచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టి బూతులు మార్చేసి అన్ని రకాలు చేసినటువంటి వీరు ఈరోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చిందంట. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఇప్పుడు 14 నెలల నుంచి ఎవరు పరిపాలించారు? మీ మీదకి వ్యతిరేకత రావాలి, మీ కోపం ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. సంక్షేమం లేదు, 14 ఉద్యోగం లేదు, 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇవన్నీ ప్రజలందరూ గమనించారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లా. వ్యతిరేకత మీ మీద ఉందా, మా మీద ఉందా? ఏం పొడిచారు మీరు ఈ 14 నెలల్లో? ఏం చేశారని మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తారు? పార్థసారథి గారు చెప్పండి, ఏమంటారు? వైసీపీకి సంబంధించినటువంటి కామెంట్స్ మీరు విన్నారు. నేను ఒకటే చెప్తానండి, ప్రజలకు ఈ రోజు విఘ్నత ఉంది. పులివెందుల ప్రజలు కూడా విఘ్నతగా ఆలోచన చెయ్యాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 1, 2, 3 విషయాలు ఏంటంటే అమరావతిని అభివృద్ధి చేయకపోవడం, 3 రాజధానుల విషయంలో ఇవ్వడం, రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసిన కారణంగా ఉద్యోగ ఈ యొక్క సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ లో 2%, బెంగళూరు 58% ఉంటే మనం 2% ఉన్నాం. దాదాపుగా 5 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాల్సిండేది పోయి రాజధాని విషయంలోనే తేల్చకుండా ఈ రోజు ఇప్పుడు రాజధాని విషయం తేలిపోయిన వెంటనే మొత్తం అక్కడ ఉండేటువంటి అంకుర సంస్థలన్నీ కూడా వస్తున్నాయి. ఇది ఆపరే చేసింటే వాళ్ళు 3 చేయాలనుకోండి. చెప్తాను 5 ఏళ్లలో మీరు అన్నారు కదా ఎంపీ క్యారు అని, అదే 5 లక్షల 50,000 గవర్నమెంట్ ఉద్యోగులు ఇచ్చావు. ఏం మాట్లాడతారు మీరు? గవర్నమెంట్ ఉద్యోగాలకు పక్కన పెట్టారా? ఈ రోజు ఐటీ సంస్థలకు మీరేమన్నా చేశారా? ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏమన్నా చేయగలిగారా? దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా పెంచారా? అమరావతిని ఏమైనా డెవలప్ చేశారా? మీరు 33,000 ఎకరాలంటే మాట్లాడిండేది మీకు కనీసం కళలో అయినా కూడా జ్ఞానం లేదా? ఇవన్నీ కూడా అర్థం కాలేదా? డెవలప్మెంట్ చేయలేదు కదా మీరు. ఉద్యోగాలు అవన్నీ ఇచ్చింటే మీకు 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? అవన్నీ డెవలప్ చేసింటే అంటే ప్రజలు పిచ్చివాళ్ళ కాదు కదా. మీకు కేవలం మీరు చెప్పిండేటువంటి డెవలప్మెంట్ చేసి ఉంటే మీకు 11 సీట్లు. అభివృద్ధిని ఎక్కడుంది అనేది వైసీపీ కాంట్రవర్సీ వస్తుంది. మీతో భాగస్వామ్యంలో ఉండి ప్రస్తుతం
ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సత్యనారాయణ గారి దగ్గర ఒక్కసారి నేను ప్రశ్న తీసుకొని వస్తాను. లక్ష్మణరావు గారు వారు మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దానికి సంబంధించి మీరు ఏమైనా కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కానీ మధ్యలో దయచేసి అడ్డు తగలొద్దు. సత్యనారాయణ గారు, ఇటువంటి కుట్రల కారణంగా ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలు ఓడించాలని మేము ఆశిస్తున్నాం. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా తన సొంత చిన్నాన్న యొక్క విషయంలో ఎవరు చేశారో, ఎవరు ఆరోపణ లేదన్నా ప్రత్యారోపణ లేదన్నా ఉండివ్వండి, నీకు అంత ఫోర్స్ ఉండి, నీ చేతిలో అంత పోలీసు బలం ఉండి, నీ చేతిలో వ్యవస్థ మొత్తం ఉండి, నీ చిన్నాన్న యొక్క హత్యను మీరు పట్టుకోలేక శిక్షించలేకపోయినప్పుడు మీది అసమర్థ ప్రభుత్వము, మీకు చేతగాని ప్రభుత్వము అనేటువంటి విషయం పులివెందుల వాళ్ళకు కూడా తెలుసు. పులివెందులలో వివేకానంద రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కానివ్వండి, ఈ విధంగా చేసినటువంటి విషయాన్ని పూర్తి చేయలేకపోయినారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి ప్రజలు మీకు గుణపాఠం నేర్పించాలి అని నేను కోరుకుంటున్నా. నేర్పించమని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లక్ష్మణరావు గారు మన డిబేట్ నిదానంగా మంచిగా 1 by 1 మాట్లాడుకునేటువంటి ప్రయత్నంలో మనం ముందుకెళ్దాం. దయచేసి నేను సత్యనారాయణ గారి ఒపీనియన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మీ ఒపీనియన్ నేను తీసుకుంటాను. దయచేసి సహకరించండి. సత్యనారాయణ గారు, ఇప్పుడు తమ్ముడు లక్ష్మణ ఆవేదన చెందుతున్నట్టుగా అక్కడ రాజకీయాలు లేవండి. ఎందుకంటే అక్కడ విజయమ్మ గారు లేరు, పార్టీ ప్రతిష్ఠితాలు లేకపోతే కుటుంబ ప్రతిష్ఠాలు చెప్తారు. శర్మిలమ్మ గారు లేరు, సునీతమ్మ గారు లేరు. సునీతమ్మ గారు తల్లి ఈ రోజు ఫోన్ లో ఏ విధంగా ఆవేదన చెందుతున్నారో కూతురుతో మనందరం గమనించాము. ఎందుకు తెలుగుదేశం పార్టీ అక్కడ మంచులు తిప్పింది లేకపోతే ఇంకోరం తిప్పింది అని చెప్పేసి మాకు అవసరం. అది మేము పులివెందులనే టార్గెట్ గా తీసుకుని చేసుకోవడం. మేము మహానాన్ని అక్కడే పెట్టుకున్నాం. పులివెందులనే నెగ్గరని ఆలోచనతో బయలుసు ఇప్పుడు వచ్చింది కాబట్టి, జగదీశ్ బయలుసు వచ్చింది కాబట్టి నెగ్గరని ఆలోచన మేము ఉంటాం. ఎందుకంటే మేము ఇప్పుడు కూడా అక్కడ నెగ్గట్లేదు కాబట్టి. కానీ ఈరోజు నెగ్గాలన్న ఆలోచన బాగుంటది. కంటిన్యూగా మా కుటుంబ సంపద, మా కుటుంబ వారసత్వం, మా కుటుంబం యొక్క పరువు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని భయపడుతూ ఈ రోజు ఇంత గ్యాంబ్లింగ్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. అక్కడ ఒక ఎమ్మెల్సీ క్వార్టర్, బీసీ ఎమ్మెల్సీ క్వార్టర్ చెప్పేసి అతనికి ఏదో దెబ్బలు తగిలేసి అతని కారు పెట్రోల్ వేసి తగలబెట్టేశారని చెప్పేసి అంటే పెట్రోల్ వేసి తగలబెట్టి ఒక ఎమ్మెల్సీ కారు పెట్రోల్ వేసి తగలబెట్టాకుంటే అక్కడ ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ ఏం చేస్తుందని ప్రశ్నించుకోవాలి వీళ్ళు. అంతేగాని దాన్ని ముదిలేసి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రాజకీయాలంతా కూడా మీరు తెలుగుదేశం పార్టీ 1 సైడ్ అయిపోతుందంటే ఇప్పుడు నీలం మిశ్రా గారు వీళ్ళ టైంలో చీఫ్ సెక్రటరీ చేశారు కదండి. వీళ్ళ టైంలో వీళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారని వాదనలు వచ్చాయి కదండి. ఈ రోజు ఎవరి మీద ఆరోపణ చేస్తారు? ఆవిడ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చారు. అది రాజ్యాంగం యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగం ఒక చట్టబద్ధతను కాపాడడం కోసం ఆవిడ చేస్తున్నటువంటి పని. ఈ రోజు బూతులు మార్చారు, లేకపోతే వాళ్ళకి సంబంధం లేనటువంటి ఏరియాలో పెడుతున్నారంటే ఆ రోజు మీకు సంబంధం ఉన్నటువంటి ఏరియాలో బూతులు పెట్టుకున్నారు కాబట్టి, మీకు అనుకూలంగా గిడ్డింగ్ ప్రాంతాల్లో పెట్టుకున్నారు కాబట్టి అది గమనించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఆ బూతుల్ని సక్రమమైన ప్రాంతాల్లో పెట్టి ఓటుని సక్రమంగా జరిగేటట్టు, గొడవలు పడకుండా ఉండేటట్టు, గొడవలు రాకుండా ఉండేటట్టు శాంతిభద్రత దృష్ట్యా అక్కడ రాజ్యాంగ పరంగా ఎలక్షన్ కమిషన్ చేసుకెళ్తా ఉంది. దాన్ని కూడా ఈ రోజు విమర్శిస్తున్నారంటే, దాన్ని కూడా వీళ్ళ రాజకీయం చేస్తున్నారంటే ఎందుకని అంత దడ గొడుపు అంత కిరికీలు పడిపోతున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. పులివెందుల ప్రజలకు మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, అయ్యా ఆయన ఎమ్మెల్యే ఉండగా ఇప్పుడు అసెంబ్లీకి పోయే పరిస్థితి లేదు, వెళ్ళడం ఖచ్చితంగా. కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అభివృద్ధి జరుగుతా ఉంది. మీకు తాగునీరు అంతా కూడా రాయలసీమకు పక్కాగా కూటమి ప్రభుత్వం అందిస్తా ఉంది. మేము దంగా పథకం మేము ఏం చేశామనేది మీ ముందు అక్కడ మా మంత్రులు కానీ, మా నాయకులు కానీ, మా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బీటెక్ రవిగారు కానీ ఈ రోజు అక్కడ ప్రచారం చేస్తా ఉన్నారు. అంతేగాని అంతకంటే ఎక్కువ పెంచారు, చేసిన పడే చెప్పుకుని ఓట్లు అడుగుతా ఉన్నాం. కానీ మీరేం చేస్తున్నారు? మీరు అది మార్చాడు, ఇది మార్చాడు, లేకపోతే ఇక్కడ వ్యవస్థ అంతా కూడా పోలీసులు అంతా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటారు. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు పోలీసులు మంచిగా, ఇప్పుడు పోలీసు మంచి కదా చెప్పండి ఒకసారి. ఈ విధంగా సక్రమంగా మాట్లాడకుండా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడినందుకు మీకు ఏ విధమైనటువంటి ప్రజలు బుద్ధి చెప్పారో ఈ రోజు కూడా మీరు కష్టపడలేదు. మీరు గుర్తుంచుకోండి, మనం మాట్లాడేటప్పుడు మన లాంగ్వేజ్ చాలా అవసరం. అంతే
సత్యనారాయణ గారు రైట్. లక్ష్మణరావు గారు సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం నాకు సార్ చేస్తున్నారు ఒకటి సార్, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధకంగా ఎలక్షన్ జరిగితే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి వెళ్ళాలన్నది. నిజంగా మీ పరిపాలన బాగుండి, మీ సంక్షేమ పథకాలు ప్రజలకండి, మీ డెవలప్మెంట్ బాగుండి, లేదంటే బీజేపీ నాయకులు చెప్తున్నట్టుగా 3 రాజధానులు కాదు అందరు ప్రజలు ఆల్వైపు ఉన్నారు అనుకుంటే ఆల్గా ఎట్లేస్తారు. దీనికి మీరు దాడి చేయడం, దీని మీరు దాడి చేస్తారు. మీరు కాదు మీ 3 రాజ్యాలు పదే పదే చెప్తున్నారు. మాట్లాడగలరా మీరు? ఇక్కడ ఏంటంటే ఇక్కడ పులివెందుల ఎలక్షన్ లో పులివెందుల జడ్పీటీస్ లో రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ రమేష్ కుమార్ యాదవ్ పైన వీళ్ళు విచక్షణరహితంగా దాడులు చేశారు. అది ఎంతవరకు సమానం చేశారు? కొట్టి బయట వాళ్ళ రోజు రాకుండా వాళ్ళు ఆక్షేపించి మీరు రిటర్న్ చేసి రైట్ 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 ఎస్ ధృవారెడ్డి గారు గారు మాట్లాడుతూ బూతులు సక్రమంగా ఇక్కడికి తెచ్చి ఒకసాట సక్రమంగా నిర్వర్తించడానికి పెట్టారంటున్నారు అన్న సత్యనారాయణ అన్న. దాదాపు నాకు తెలిసి నేను 16 ఏళ్ల రాజకీయంలో బూతులు 700 ఓట్ బ్యాంక్ ఉన్న బూతులు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి బూతులు మార్చి ఎక్కడో పెడితే అక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు, వికలాంగులు, వృద్ధులు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పోతారా అన్న? ఏ విధంగా మనం దాన్ని పాయింట్ అవుట్ చేస్తున్నాము. అసలు కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి. అంతేగాని నేను అనుకూలంగా ఉన్నటువంటి బూతులన్నీ కూడా ఈరోజు మారుతున్నారు కాబట్టి దాన్ని పాయింట్ అవుట్ చేస్తే చెప్తున్నాను కదా. అటువంటి ఎక్కడన్నా ఉంటే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్ మీకు మాకు తెలిసినటువంటి వ్యక్తులే ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టిని తీసుకెళ్లి మార్చుకోవాలి తప్ప దాన్ని ఆయన మాట్లాడలే. అందరి టైంలో తోడిపోతాను. ఆయన ఏం చెప్పాలన్నారు చెప్పరే ఇవ్వండి. నేను అక్కడ పులివెందుల పార్టీ నుంచి ఇన్ఛార్జ్ వ్యక్తిని నేను అక్కడికి పోయినాను, వ్యవస్థను చూశాను. ఈ రోజే దిగులు కూడా అదంతా కొండ ప్రాంతం అన్న దిగువకు ఉంటారు. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఎక్కువ వస్తారన్న ఓటర్లు. ఇది అన్యాయం కాదన్నా, ఇది స్వార్థం కాదన్నా, ఇది స్వార్థ రాజకీయం కాదన్నా. ఈ ఒక్క విషయం అన్న లక్ష్మణరావు అన్న జగన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత రాదు అన్నారు. ఎందుకు రాదన్నా? మాకు ఎమ్మెల్యే ఎవరన్నా జగన్ రెడ్డి గారు అన్నా. మాకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు. మా సమస్యలు చెప్పుకోవాల్సింది, మా ప్రజల సమస్యలు చెప్పుకోవాల్సింది, మా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు చెప్పుకోవాలన్నా మేము. ఆయనకు చెప్పుకోకపోతే ఆయన మా తరఫున అసెంబ్లీకి మాట్లాడకపోతే వ్యతిరేకత రాక ఏమొస్తుందన్నా? మేము గెలిపించుకుని నేను మాట్లాడిన తర్వాత ఒక్క నిమిషం అదే అసెంబ్లీ కదా
అన్న ఒక్క నిమిషం అన్నా, నేను మాట్లాడుతున్నాను సత్యనారాయణ. ధృవారెడ్డి గారు మాట్లాడండి. ఆయన పోడు, మా సమస్యలు చెప్పడు, మా పులివెందుల ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండడు. నేను ఎక్కడికి పోవాలా? వ్యతిరేకత రాక ఏమొస్తుందన్నా? నేను కంచిపోతే వైఎస్ఆర్ కంచిపోతే పులివెందుల ఇది కరెక్ట్, 100% కరెక్ట్. వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అజ్జా ఇది. ఎప్పటికీ ముమ్మాటికి వైఎస్ఆర్ కోటలో మనిషి కదా నన్న వైఎస్ షర్మిల, సునీత, ఎవరు వైఎస్ కంచుకోవట్లేదు కదా ఉండండి, వాళ్ళు మాట్లాడినివ్వండి. రాజశేఖర రెడ్డి గారి కంచుకోట, రాజశేఖర రెడ్డి గారి కంచుకోట ఇది. రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఇప్పుడు కాదు. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం ఉండండి. మీరు ఒక్క నిమిషం ధృవారెడ్డి గారు మీరు కంప్లీట్ చేయండి. రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధిని చూసి నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకునంటూ బయటకు వచ్చిన వ్యక్తి జగనన్న. ఏం చేసిండు? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి పోతా అంటున్నాడు. మేము ఓట్లేసి, మా ప్రజలు ఓట్లేసి, మా దాని ఎవరికి చెప్పుకోవాలన్నా? పులివెందులలో 45 సీట్లు మెడికల్ సీట్లు వస్తే పోతే మాట్లాడిన పాపానికి ఎవరు పోలేదు. ఇటు టీడీపీ నాయకులు కానీ, ఇట్లా వైసీపీ నాయకులు కానీ. మేమేదో పోతే మాకు జనబలం లేదంటున్నారు. జనబలం ఉందా లేదా అనేది, కానీ మా వాయిస్ అయితే మేము వినిపిస్తున్నాము కదన్నా. కనీసం మా జగన్ రెడ్డి గారు పులివెందులలో ఉండమని అన్నా, పులివెందులకు వచ్చి పులివెందులలో నివాసం ఉండమనండి మా ఎమ్మెల్యేగా. మా స్థానిక సమస్యలు విన్నమనండి. వేంపల్ల రోడ్లు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ అభివృద్ధి కూడా ఆయన ఎమ్మెల్యే, వీళ్ళు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రోజు ఈ టీడీపీ ఏమి చేయరు. మా ప్రాంతానికి అభివృద్ధి చేయరు. 100% కరెక్ట్ ఇది. ఎందుకంటే మేము గెలిచలేము, ఎట్లయినా మేము గెలిచలేము, మాకు కాదు, ఎట్లయినా ఓట్లు ప్రజలు వాళ్ళకి వేస్తాను అని భ్రమలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు పెట్టాను అడగరు. ఏం అసలు పులివెందుల ప్రాంతానికి ఏం చేయాలనుకుంటున్నారో ఒక మాట చెప్పండి అన్న. నేను పులివెందుల పార్టీ పక్కన పెడితే పులివెందుల ప్రాంత నివాసులుగా అడుగుతున్నాను. నేను పులివెందుల నివాసులు అడుగుతున్నా. మీ ఇద్దరిని కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇటు అధికారంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ సొంతంగా వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి తప్ప ఎవరికి చేయరు. మీరు ఇప్పుడు 6 పంచాయతీల్లో తిరిగితే అంతకుముందు వైసీపీలో పింఛన్ రావాలంటే 30,000 అంట, ఇప్పుడు టీడీపీలో పింఛన్ రావాలంటే ఎవరికైనా 40,000 లెక్క కట్టాలంట. ఎందుకు కట్టాలన్నా? నిజంగా ఇవ్వలేరన్నా? నిజంగా వాళ్ళకి పింఛన్ రావాలంటే ఇప్పిలేమన్నా? మనం అధికారులు కూడా సార్ ఏ అధికారం ఉంటే అధికారాన్ని కొంగు రాస్తున్నారన్నా. నిజమైన వికలాంగులకు సేవ చేయండి అన్నా. కనీసం ఇల్లు కట్టుకోవాలయ్యా, మాకు ఇల్లు లేదంటే నువ్వు నాకు ఓటు వేయలేపో, వీళ్ళుంటే వీళ్ళు, వాళ్ళుంటే వాళ్ళు, నాకు ఓటు వేయలేపో. ఏందన్నా ఇది? నిజంగా మనం రాజకీయంగా చేద్దామన్నా. పర్సనల్గా ఈగోలకు వద్దన్నా. ఏమిటన్నా మీరంతా నాకంటే పెద్దవాళ్ళు, అనుభవం ఉండేవాళ్ళు అన్నా. అన్ఎంప్లాయ్మెంట్ లాంగ్వేజ్ వద్దన్నా. ఇది యువతకు వేరే రకంగా పోతుందన్నా. మనం చేసే ప్రవర్తనే మన తరములకు కూడా వర్తిస్తుందనేది నా ఫీలింగ్ అన్నా. దయచేసి నేను ఏమన్నా అంటే మనసు నొప్పించుకోవాలని చెప్తున్నా. ఇదే నా క్లియర్ కట్ గా. మొత్తం మీద ఈ రోజు మాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూస్ కొంతవరకు రాజకీయాలు జరుగుతుంటే, ఆంధ్రాలో మాత్రం పులివెందుల ఉప ఎన్నికలు మాత్రం హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నాతో పాటు మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి సత్యనారాయణ గారికి, లక్ష్మణరావు గారికి, పార్థసారథి గారికి, ధృవారెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పులివెందుల ఉప ఎన్నిక హీట్ మాత్రం ఒక స్థానిక సంస్థమైనటువంటి జెడ్పీ ఎన్నిక అయినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా వైసీపీ కూడా చాలా కీలకంగా తీసుకుంది. హోరాహోరీగా సాగుతుంది. పోలింగ్ సరళితో పాటుగా పోలింగ్ బూత్ల వ్యవహారం మీద కూడా విమర్శలు గుప్పించడం, కొంతవరకు ప్రచారానికి పర్వాలకి స్టార్ట్ అవ్వకముందే ప్రతి దాడులకి దిగడం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇది వాటి మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.